ఉప్పాలపాటి వెంకట కృష్ణంరాజు అంటే చాలా మంది గుర్తుపట్టకపోవచ్చు. రెబల్ స్టార్ కృష్ణంరాజు అంటే టక్కున గుర్తుపడతారు. తెలుగు పరిశ్రమలో మొదటి తరం నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత రెండవ తరంలో కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు ఒక వెలుగు వెలిగారు. కృష్ణంరాజు రౌద్రం, ఆజానుబాహుడు లాంటి శరీరం కలిగి ఎర్రటి కళ్లతో విలన్లను చితకబాదేవాడు. మొదట హీరోగా ఎంట్రీ ఇచ్చి తర్వాత విలన్ గా మారి మరలా హీరోగా మారాడు. అలాంటి కృష్ణంరాజు 79వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఈ రాజ కుటుంబీకుడి విశేషాలు ఒకసారి చూద్దాం. కృష్ణంరాజు జనవరి 20, 1940న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించాడు. కృష్ణంరాజు తెలుగునాట క్షత్రియ రాజుల వంశస్థులు, విజయనగర సామ్రాజ్యము వారసులు. మొదట సినిమాలపై ఆసక్తి ఉన్నా నటించలేదు. ఎన్నో కష్టాలు పడి చిలకా గోరింకాతో తెరకు పరిచయమయ్యారు. సాంఘిక చిత్రాలే కాక భక్త కన్నప్ప వంటి చారిత్రక చిత్రాల్లో కూడా నటించి తన హావభావాలు, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. జయసుధా, జయప్రద వంటి కథానాయకులతో డ్యూయట్లు కూడా చేసి అందరినీ మెప్పించాడు. 1970, 1980లలో 183 తెలుగు సినిమాలలో నటించాడు. వాటిలో శ్రీకృష్ణ అవతారం, తల్లి కొడుకులు, స్నేహబంధం, భక్త కన్నప్ప, వినాయక విజయం, తాండ్ర పాపారాయుడు, ప్రచండ భారతం వంటి సినిమాలు మంచి పేరు తెచ్చాయి. 2000 సంవత్సరం నుండి సినిమాలు తగ్గిస్తూ వచ్చాడు. 2000 తర్వాత క్యారెక్టర్ నటుడిగా తన తమ్ముని కుమారుడు నటించిన బిల్లా, రెబల్, 2013లో చివరగా చండీ చిత్రంలో నటించారు. కుటుంబానికి వస్తే ఆయన జీవిత భాగస్వామి శ్యామలాదేవి. వీరికి ప్రసీది, ప్రకీర్తి, ప్రదీప్తి అని ముగ్గురు కుమార్తెలు. తెలుగు సినిమా చరిత్రను తిరగరాసిన బాహుబలిలో నటించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కృష్ణంరాజు తమ్ముడు, సూర్యనారాయణరాజు కుమారుడు. సూర్యనారాయణరాజు కొడుకుతో బిల్లా సినిమా నిర్మించాడు. ప్రభాస్ కు ఎంత క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. వయసురీత్యా కృష్ణంరాజు మెల్లగా సినిమాలకు దూరం అవుతూ వచ్చారు. కృష్ణంరాజు రాజకీయాల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. కృష్ణంరాజు మొదట కాంగ్రెస్ పార్టీలో 1991లో చేరాడు. అదే ఏడాది నర్సాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూపతిరాజు విజయ్ కుమార్ రాజు చేతిలో ఓడిపోయాడు. ఆ తర్వాత కొద్ది కాలం రాజకీయాలకు దూరమై సినిమాలకు పరిమితమయ్యాడు. 1998 ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరి కాకినాడ లోక్సభ నియోజకవర్గం నుండి విజయం సాధించి లోక్సభలో అడుగుపెట్టాడు. 1999 మధ్యంతర ఎన్నికలలో నర్సాపురం లోక్సభ నుండి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజుపై గెలుపొంది కేంద్రంలో వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రి పదవిని నిర్వహించాడు. 2004 లోక్సభ ఎన్నికలలో మళ్లీ అదే స్థానం నుండి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి జోగయ్య చేతిలో పరాజయం పొందాడు. మార్చి 2009లో భారతీయ జనతా పార్టీని వీడి చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో చేరాడు. ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి ఓడిపోయాడు. తర్వాత ప్రజారాజ్యం నుండి పక్కకు వచ్చి ప్రస్తుతం బీజేపీకి మద్దతుదారునిగా ఉన్నాడు. ఇక కృష్ణంరాజు ఇప్పటికీ అక్కడక్కడ తన కుమారుని వేడుకలకు వస్తుంటాడు. ఆ మధ్య వాణిశ్రీతో చిందులు వేయడం కూడా చూశాం. ఇలా 79లోకి అడుగు పెడుతున్న రెబల్ స్టార్ మరిన్ని కాలాలు చల్లగా ఉండాలని ఆశిద్దాం. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.